అడవిలో ఒక బంగారు లేడి గెంతుతూ వచ్చింది. దాని ఒళ్ళంతా బంగారంతో మెరిసిపోతుంది. అది నిజమైన లేడా, లేక ఎవరైనా రాక్షసుడు మాయ చేశాడా? తెలుసుకుందామా? రామాయణం 12వ రోజు. కరదూషణుల మరణ వార్త విని రావణుడు కోపంతో రగిలిపోయాడు. రాముడిని నేరుగా ఓడించడం కష్టమని గ్రహించి ఒక మోసం చేయాలని ప్లాన్ చేశాడు. వెంటనే మారీచుడు అనే మాయల రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, నీవు ఒక అందమైన బంగారు లేడిగా మారి రాముడి ఆశ్రమం దగ్గరకు వెళ్ళు. నిన్ను చూసి సీత తప్పకుండా కావాలంటుంది అని ఆజ్ఞాపించాడు. మొదట మారీచుడు భయపడి వద్దన్న రావణుడి బెదిరింపులకు ఒప్పుకోక తప్పలేదు. మారీచుడు అచ్చం బంగారంతో చేసినట్టు మెరిసిపోతున్న ఒక అందమైన లేడీ రూపంలో పంచవటికి వెళ్ళాడు. ఆ లేడీని చూడగానే సీత ఆశ్చర్యపోయి, నాదా, ఆ బంగారు లేడీ నాకు కావాలి, పట్టుకురండి అని రాముడిని కోరింది. లక్ష్మణుడు, అన్న, ఇది ఏదో రాక్షసమాయలా ఉంది అని చెప్పిన సీత ఆనందం కోసం రాముడు ఆ లేడీని పట్టుకోవడానికి దాని వెంట వెళ్ళాడు. ఆ లేడీ రాముడికి దొరకకుండా చాలా దూరం తీసుకుపోయింది. చివరికి రాముడు విసిగిపోయి ఒక బాణంతో ఆ లేడీని కొట్టాడు. ఆ దెబ్బకి మారీచుడు తన నిజ స్వరూపంలోకి వచ్చి చనిపోతూ రాముడు గొంతుతో హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విన్న సీత భయపడి, లక్ష్మణ, మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నారు, వెళ్ళు అని పంపింది. లక్ష్మణుడు వెళ్తూ వెళ్తూ ఆశ్రమం ముందు ఒక గీత, లక్ష్మణ రేఖ గీసి, అమ్మ, ఏ కారణం చేతనైనా ఈ గీత దాటి బయటకు రావద్దు అని చెప్పి అన్నను వెతకడానికి వెళ్ళాడు.